ఓం శ్రీ శ్రీరామకృష్ణ సమర్థ సద్గురుదేవాయ నమః. వెల్కమ్ టు మిషన్ ఆర్కే సాందీపిని గురుకుల్. జై గురుదేవ్ అండి. ఇది గాయత్రి మహావిజ్ఞాన్ 9వ భాగము. చిన్న బిట్టు మిస్ అయింది, మాస్టర్ గారు వాణిలో ఉన్నది. అందుకని మాస్టర్ గారు చెప్పినట్టుగా యాజ్ ఇట్ ఈస్ గా నేను ఇక్కడ చదువుతున్నానండి. ఇంతకు ముందర ఎపిసోడ్ లో గాయత్రి శాపాల గురించి చెప్తా ఉన్నారు. నేను నెక్స్ట్ అక్కడి నుంచి కంటిన్యూషన్ చదువుతున్నాను. మనం సబ్జెక్ట్ లోకి వెళ్లే ముందర ఒక్క విషయం అండి, మీరు మా వీడియోస్ ని చూసి లైక్ చేసి షేర్ చేయండి. ఎందుకంటే గురువుగారు అందించినటువంటి ఇలాంటి సబ్జెక్టు మనకెక్కడ లభించదు. మాస్టర్ గారు ఎన్నో సంవత్సరాలు ఎన్నో క్లాసులు పెట్టి ఈ సబ్జెక్ట్ ని అందించారు. దీని వలన మనకి ఎంతో ఉపయోగపడుతుంది. మన భారతీయులు అందరూ ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన సబ్జెక్టు, నేర్చుకోవాల్సిన విద్య అండి ఇది. మేము ఎంతో కష్టపడి ఆడియోస్ బ్యాక్గ్రౌండ్ లో ఉన్నటువంటి నాయిస్ తీసేసి దానికంతా వీడియోస్ చేసి మేము మీకు అందిస్తున్నాము. దయచేసి మీరు షేర్ చేసి లైక్ చేయడం వల్ల మన భారతీయులకి ఎంతో సహాయాన్ని చేసిన వారు అవుతారు. తప్పకుండా మీరు మీ వంతుగా లైక్ చేసి షేర్ చేయాలని కోరుకుంటున్నాం. గాయత్రికి 3 శాపాలు ఉన్నాయని చెప్తూ ఉంటారు. బ్రహ్మ శాపము, వశిష్ఠ శాపము, విశ్వామిత్ర శాపము. ఈ 3 శాపోద్ధరణలు జరగకపోతే ఆ మంత్రం ఫలించదు అని అంటారు. కొంచెం ఆలోచిస్తే మనం అనుకున్నటువంటి శాపాల గురించి ఇక్కడ చెప్పబడటం లేదని అర్థమవుతుంది. ఈ బ్రహ్మ, ఈ వశిష్ఠుడు, ఈ విశ్వామిత్రుడు ఆ గాయత్రి మంత్రాన్ని ఉపాసన చేశారు. సృష్టి ఆదిలో బ్రహ్మ చేశాడు, మధ్యకాలంలో వశిష్ఠుడు చేశాడు. వశిష్ఠుడు అనే పదవి పొందాడు. తరువాత విశ్వామిత్రుడు మళ్ళీ ఆ విశిష్ఠుడి యొక్క ప్రేరణతోనే ఆ విశేషమైన లక్ష్యంతో ఆ గాయత్రి మంత్రం చేశాడు. వీళ్ళందరూ కూడా ఆ గాయత్రి మాత యొక్క అనుగ్రహాన్ని పొందినటువంటి వ్యక్తులు. వాళ్ళు ఈ శాపం ఇవ్వటం ఏమిటి? ఇంతకీ శాపం ఏమిటంటే, మా శాపం నుంచి ముక్తి లేకపోతే మంత్రం ఫలించదు అని. కానీ ఈ సెంటెన్స్ చదవండి మీరు. పిల్లవాడు స్విమ్మింగ్ పూల్ దగ్గరికి వెళ్తూ ఉంటే తల్లి ఇలా చెప్పిందనుకోండి, నాయనా నీకు ఈత రాదు, గబుక్కున దిగబాకు, అక్కడ ఈ కొలనికి శాపం ఉంది, ఈత రాకుండా దిగితే చనిపోతారు అని ఉంది అని చెప్తే తప్పు ఏముంది? అలాగే గాయత్రి గురించి కూడా ఈ ముగ్గురు చెప్పారు. అది ఎలాగో చూద్దాం. గాయత్రి సాధకులకి బ్రహ్మ, వశిష్ఠ, విశ్వామిత్ర శాపములు. మొదటిది అయిన బ్రహ్మ శాపం ఏమిటంటే, మీరు గాయత్రి ద్వారా సంపాదించిన శక్తిని సృజనాత్మకమైన పనులకు ఉపయోగించకుండా స్వార్థము కొరకు ఉపయోగిస్తే రావణాసురుడు, హిరణ్యకశిపుడు లాగానే నాశనం అయిపోతారు. ఋషి ఏదైనా ఒక మాట అంటే అది జరిగిపోతుంది, అది అసంభవమైన అది జరిగిపోతుంది. అలాంటిది వాల్మీకి ఋషి రామాయణంలో ఒక మాట రాశాడు, రావణాసురుడు చాలా పెద్ద తపస్వి, నభూతో న భవిష్యతి అని. అలాంటి తపస్వి ఇంకా ప్రపంచంలో రాడు అని రాస్తాడు వాల్మీకి రామాయణంలో. అత్యద్భుతమైన సాధనలు చేశాడు రావణుడు, కానీ దాన్ని స్వార్థానికి ఉపయోగించుకున్నాడు. కానీ అక్కడ అది తప్పు అనలేదు, జాగ్రత్త. కానీ ఎప్పుడో అప్పుడు నువ్వు తప్పుగా ఉపయోగించుకుంటే ఎప్పుడో అప్పుడు నువ్వు నాశనం అయిపోతావు అని మాత్రమే చెప్పబడి ఉంది. చివరి క్షణంలో కూడా సీతని వదిలేయమని చెప్తూనే ఉన్నారు వాడికి. రావణాసురుడు రాముడి బాణాలతో దెబ్బతిని చనిపోతున్న సమయంలో లక్ష్మణుడిని పిలిచి చెప్తాడు రాముడు, అటువంటి అద్భుతమైన జ్ఞాని ప్రపంచంలో మరి పుట్టడు, అతని దగ్గరికి వెళ్లి నేర్చుకో అంటాడు. సరే అని వెళుతూ ఉంటే వెనక్కు పిలుస్తాడు రాముడు. వెళ్లి తలపైన నుంచుంటావేమో, జ్ఞానం అడిగే వ్యక్తి ఎప్పుడూ పాదాల వైపు నుంచోవాలి అని చెప్తాడు. రావణాసుడు నవ్వి చెప్తాడు, నాకు తెలుసు నువ్వు వస్తావని. రాముడు చాలా గొప్పవాడు, శత్రువు యొక్క గొప్పతనాన్ని కూడా గుర్తిస్తాడు. మంచి పని పోస్ట్ చేశాను నేను, చెడు పని వెంటనే చేశాను. స్వర్గానికి నిచ్చెన వేద్దాము అనుకున్నాను నేను, కానీ వేయలేదు. వేసి ఉంటే చాలా బాగుండేది. నా చెల్లెలికి అవమానం జరిగింది అనే ఆలోచించాను, కానీ ఆ అవమానం ఎందుకు చేయబడింది అని ఆలోచించలేదు. దానివల్లే నేను నాశనం అయిపోయాను అని చెప్పాడు. మనం కూడా అంతే.
గాయత్రి దీక్ష తీసుకోండి చేసుకోండి అంటే ఏమో మేము దీక్ష తీసుకుంటే చేయగలమో లేదో అని అంటారు నాతో చాలా మంది. మంచి పని చేయటానికి ఎలా వెనక్కి వెళ్ళగలము అని ఆలోచిస్తాం తప్ప దీక్ష తీసుకుని చేయగలమో లేదో అని ఆలోచిస్తారెందుకు? తీసుకున్న తర్వాత ఎన్ని రోజులు చేయగలిగితే అన్ని రోజులు చేస్తారు కదా. మానేయాల్సి వచ్చిన రోజు మానేయవచ్చు, మానేస్తే ఏం చచ్చిపోరు కదా. కానీ చేసినన్ని రోజులు చేసిన ఫలం వస్తుంది కదా. అసలు చేయకపోవడం కన్నా కొంతైనా చేయటం ఎప్పుడైనా మంచిదే అవుతుంది. ఎందుకు మీరు ఇలాగ అనవసరమైనటువంటి పనికిరానటువంటి ఆలోచనల ద్వారా మంచి పనులు చేయటానికి వెనుకాడతారు? అదే రాక్షస ప్రవృత్తి. ఇది బ్రహ్మశాపము. స్వార్థమైనటువంటి వాటికి గాయత్రి మంత్రాన్ని మీరు వాడుకుంటే జరిగేది ఇది. లాభాలు వస్తాయి, లాభాలు రావు అనటం లేదు వాళ్ళు. కానీ ఎక్కడో అక్కడ అతిగా వెళ్ళిపోతావు. వెళ్ళిపోయిన తరువాత నీకు డౌన్ఫాల్ తప్పదు. కనుక సృజనాత్మకమైన వాటికి గాయత్రి మంత్రాన్ని ఉపయోగించుకునే మానసిక స్థితితో దీన్ని మొదలుపెట్టు నాయనా. లేకపోతే గాయత్రి మంత్రం నీకు పనికిరాదు, ప్రమాదకరమైనది అవుతుంది అనేది బ్రహ్మ యొక్క శాపం. అది ఒక లిమిటేషన్ మాత్రమే. నిజంగా బ్రహ్మ ఏమీ శపించలేదు. గాయత్రి నువ్వు చేయవు అన్నావంటే నువ్వు స్వార్థపరుడివి అయితేనే చేయటానికి నీకు భయం ఉంటుంది. లేకపోతే మనం చేస్తాము. గాయత్రి చేయమన్నా మనం ఎందుకు చేయము అంటే మనం స్వార్థపరులం కనుక. అంటే మనకి బ్రహ్మ శాపం ఉంది, గాయత్రి మంత్రానికి శాపం లేదు. అదేదైనా ఉంటే మనకి ఉంది. క్రియేటివ్ శక్తి. భూమిని స్వర్గంగా మారుస్తాము, దేవతలుగా మారుతాము, అద్భుతమైనటువంటి సాధకులుగా మారుతాము అనుకుంటే, అనుకోగలిగితే బ్రహ్మశాపం లేదు మీకు. రెండో శాపం ఏమిటి? వశిష్ఠుడిది. మీలో గాయత్రి చాలా అద్భుతమైనటువంటి శక్తి నింపుతుంది. మీకు తెలియదు మీ వాక్కుకి ఎంత పవర్ వస్తుందో. మీరు క్యాజువల్ గా అన్నటువంటి మంచి మాట జరిగిపోతుంది, చెడు మాట అసలు జరగదు. నా అనుభవంతో చెప్తున్నాను. గాయత్రి మంత్రంలో ఆ శాపం ఉంది. విశిష్టమైనటువంటి పనులకు మాత్రమే గాయత్రి మంత్రాన్ని మీరు ఉపయోగించుకోగలరు తప్ప ఇంకొకరికి చెడు చేసే విషయంలో మీకు గాయత్రి మంత్ర శక్తి ఉపయోగపడదు. కానీ మీకు ఇంకొకరికి చెడు చేయాలని ఉంది, కానీ మీరు గాయత్రి చేస్తున్నారు కాబట్టి మీరు చేయలేరు ఆ పని. అదే వశిష్ఠుడి శాపం అంటే. వశిష్ఠ శాపం మీకు ఉంది అంటే మీరు మిస్యూజ్ చేయలేరు గాయత్రి మంత్ర శక్తిని. మీరు ఎట్టి పరిస్థితులలోనూ ఇతరులకి హాని చేయలేరు. గాయత్రి మంత్రం ద్వారా ఎప్పుడైనా ఎక్కడైనా మిగతా దేవతల సాధకులు వాళ్ళ యొక్క తపశక్తిని ఉపయోగించుకుని చెడు చేశారు, కానీ నా దృష్టిలో ఏ ఋషి కూడా చెడు చేయలేదు. గాయత్రి మంత్ర సాధకుడు విశ్వామిత్రుడు ఇంకా బ్రహ్మర్షి కానప్పుడు వశిష్ఠుని యొక్క 99 మంది పిల్లల్ని చంపిన వశిష్ఠుడు ఏం చేయలేదు. చివరికి ఏం చెప్పాడు? నువ్వు అర్థం చేసుకున్నావు కనుక నువ్వు బ్రహ్మర్షివి అయిపోయావు అన్నాడు. క్షమించేటటువంటి గుణము గాయత్రి మంత్రంతో డెవలప్ చెందుతుంది. మూడవది విశ్వామిత్రుడి శాపం. నా స్వార్థానికి గాయత్రి మంత్ర శక్తిని ఉపయోగించలేదు. శత్రువుని చంపడానికి, ఇతరులకు హాని చేయడానికి ఉపయోగించలేదు నువ్వు గాయత్రి శక్తిని. మరి ఏం చేయగలవు నువ్వు? విశ్వామిత్రం, ప్రపంచానికి చాలా మేలు చేయగలవు. నువ్వు గాయత్రి మంత్రం చేయటం ద్వారా నువ్వు విశ్వానికి మిత్రుడివి తప్ప ఇంకోటి అవ్వలేవు. అదే విశ్వామిత్ర శాపం గాయత్రి సాధకులకు ఇవ్వబడింది. ఇది శాపమా వరమా అనేది ఆలోచించండి. భారతదేశం యొక్క గొప్పతనం ఏమిటంటే ఈ గాయత్రి మంత్రంలో ఉన్న విశ్వమిత్రత్వం. మొత్తం చరిత్రలో ఎప్పుడూ కూడా పరాయి దేశం మీద ఆక్రమణ చేయలేదు మన దేశం. విన్నారా ఎప్పుడైనా? కానీ భారతీయ ఋషులు తమ జ్ఞానముతో భారతీయ సంస్కృతిని మాత్రం ప్రపంచమంతా చుట్టబెట్టారు. ఆ విధంగా గెలుచుకుంది. మాయాసురుడి దేశం ఈజిప్టులో ఈజిప్షియన్స్ మాంగ్స్ అనే ఈజిప్షియన్ కల్చర్లో, అమెరికాలో, ఇంకాస్లో, ఇండోనేషియాలో, జపాన్లో, చైనాలో అనేక చోట్ల మన భారతీయ సంస్కృతి యొక్క బీజాలు కనిపిస్తూ ఉంటాయి. వెళ్ళాము మనం ఆ దేశాలకి, కానీ ఆ దేశాల యొక్క హృదయాలు గెలుచుకున్నాం తప్ప ఆ దేశాన్ని మనం గెలవలేదు. అదే విశ్వామిత్ర స్థితి అంటే. మళ్ళీ అదే స్థితి భారతదేశానికి రావాలి అంటే మీరు గాయత్రి మంత్రం యొక్క ఈ 3 శాపాల నుంచి బయటపడి
గాయత్రి మంత్రోపాసన చేయటం మొదలు పెట్టాలి. మేము చేయమండి, అంతవరకు భారతదేశం ఇలాగే ఉంటుంది. ఆ ఆర్తి, గురువుల యొక్క ఆర్తి ఏమిటంటే, భారతీయుడైనటువంటి ప్రతి వ్యక్తి గాయత్రి మంత్రం చేసే అర్హత ఉంది. ఇది ఇంత గొప్పదైనటువంటి మంత్రం. దీనివల్ల మీలో ఉన్న 24 గ్రంథులు జాగృతమవుతాయి. దానివల్ల మీరు అసంభవము అనిపించేటటువంటి పనులను చేయగలిగే స్థితికి వస్తారు. కానీ ఆ పనుల వల్ల మీరు నాశనం అవ్వరు, మీ ద్వారా ఇంకొకళ్ళు నాశనం అవ్వరు. కానీ ఏం జరుగుతుంది? మీ వల్ల విశ్వామిత్రత్వం జరుగుతుంది. ప్రపంచం హాయిగా బతుకుతుంది. అంతకంటే మంచి ఆలోచన, అంతకంటే మంచి కోరిక మీరు కోరుకోలేరు. ఈ గాయత్రి మంత్ర సాధన అనే ఒక్క మంచి పని చేయటం వల్ల మీ జీవితాలు మారటమే కాదు, ప్రపంచం యొక్క జీవితమే మారిపోతుంది. అది చేసే సాహసం మీరు చేయండి. దీనివల్ల పృథ్వే స్వర్గంగా మారుతుంది అంటున్నారు గురువులు. ఆ అద్భుతమైన కార్యక్రమానికి కేవలం 1 గంట కాలం మీరు గాయత్రి చేసుకుంటే ముందు మీ జీవితాలు అయితే సుఖంగా మారతాయి, తరువాత పృథ్వీ మారుతుంది. అంచేత దీక్ష తీసుకోండి. కానీ దీక్ష తీసుకున్నాక మానేయవచ్చు అని చెప్తున్నా కదా నేను. అంతేకాదు, దీక్ష తీసుకోకపోయినా గాయత్రి చేయవచ్చు. మంచి పని చేయటానికి పర్మిషన్ కావాలా? ఈనాటి వరకు కూడా ఎవ్వరూ ఒక్క జ్యోతిష్యుడి దగ్గరికి వెళ్లి నేను సిగరెట్ కాల్చుకోవటం అనేది నేర్చుకోబోతున్నాను, ఓ మంచి ముహూర్తం, బలమైన ముహూర్తం పెట్టండి అని అడగటం నేను చూడలేదు. అంచేత దయచేసి గాయత్రి మంత్రం చేయటానికి దయచేసి ముహూర్తాలు వెతుక్కోకండి. ఆధ్యాత్మికత ఒక్కటే ఉంది, తక్షణము చేయటం అనే ప్రిన్సిపల్ ఉంది. చెడ్డ పని చేయటం ఎలాగైతే తక్షణమే చేస్తామో అలాగే మంచి పనిని కూడా వెనుకాడకుండా తక్షణమే చేయటం అనేది చేయండి. హైదరాబాద్ అంతా కరెంట్ ఉండడానికి ఎక్కడో ఒక మెయిన్ స్విచ్ ఉంటుంది. అది వేస్తే అంతా వెలుతురు పరుచుకుంటుంది, అది ఆపేస్తే చీకటి ఉంటుంది. అలాగే మొత్తం ప్రపంచం హాయిగా ఉండటానికి ఉపయోగపడే గాయత్రి మంత్రాన్ని వదిలేసి మీరు మిగతా సాధనలు చేస్తాను అంటే మీకు అర్థం కాలేదు ఆ సైన్స్ అని అర్థం. రామనామము, కృష్ణనామము అవి కూడా మంచివి, కానీ రామాయణం మొత్తము కూడా గాయత్రి మంత్రం యొక్క వివరణే. అది తెలిసాక కూడా ఇది మనం ఆచరించకపోతే మనంత దౌర్భాగ్యులు ఎవ్వరూ ఉండరు. ప్రపంచంలో మిగతా సాధనలు, మంత్రాలు అన్నీ వదిలేసినా గాయత్రి మంత్రం ఒక్కటే ఉంటే ఆధ్యాత్మిక విద్య నాశనం అవ్వదు. అంత అద్భుతమైన మంత్రము గాయత్రి మంత్రం. ఈ గాయత్రి మంత్రమన్నా యజ్ఞోపవీతమన్నా ఒక్కటే. నువ్వు ఒక రిస్ట్రిక్టెడ్ ఏరియాలోకి ప్రవేశించాలి అంటే ఐడి కార్డు ఉండాలి. అలాగే సులభంగా గాయత్రి మంత్ర శక్తి మనలోకి ప్రవేశించాలంటే యజ్ఞోపవీతం ఉండాలి, అది సహాయం చేస్తుంది. మరి యజ్ఞోపవీతము లేకపోతే గాయత్రి మంత్రం చేసుకోకూడదా? హాయిగా చేసుకోవచ్చు. మీరు యజ్ఞోపవీతము వేసుకున్నా వేసుకోకపోయినా మీ శరీరంలో ఉన్న 24 గ్రంథుల మీద గాయత్రి మంత్రం యొక్క శక్తి పడి తీరుతుంది. మీరు తప్పించుకోలేరు, ఫలితాలు కూడా వస్తాయి. మరి ఇక్కడ గాయత్రి యజ్ఞోపవీతము ఏం పని చేస్తుంది? ఆ గాయత్రి మంత్ర శక్తిని నిరంతరము గమనంలో ఉంచుకోవటానికి కావలసినటువంటి మానసిక స్థితి ఇస్తుంది. నేను గాయత్రి మంత్ర ఉపాసకుడిని అని నిరంతరము నీకు గమనికలో గుర్తులో ఉండటానికి యజ్ఞోపవీతము అనే తాడు వేశారు మన పూర్వీకులు. నిరంతరము ఎందుకు తెలియాలి మీకు మీరు గాయత్రి మంత్ర సాధకులని? ఎప్పుడైతే మీరు గాయత్రి ద్వారా ఎక్కువ శక్తిని లాగటం మొదలు పెడతారో మీరు చేసే అతి చిన్న చిన్న పనుల వల్ల ఆ శక్తి వృధా అయిపోవచ్చు. ప్రమాదం ఏమీ జరగదు, వృధా అయిపోతుంది అంతే. మీరు ఎంత సంస్కారవంతులు అవుతారో మీలో గాయత్రి మంత్రము అంత పుష్పిస్తుంది. గాయత్రి మంత్రం బెడిసి కొట్టడం అంటూ ఏమీ ఉండదు. కానీ మీరు కష్టపడుతూ మంత్రోచ్చారణ చేసుకుంటూ ఆ మంత్రోచ్చారణ వల్ల మన శరీరం లోపలికి దూరినటువంటి శక్తిని మీరు వృధా చేసుకుంటూ ఉంటే ఎన్నాళ్లు చేసినా మీకు ఫలితాలు కనిపించవు. యజ్ఞోపవీతంలో 3 తాళ్లుంటాయి. గాయత్రి మంత్రానికి 3 పదాలు తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యోనః ప్రచోదయాత్. ఒక్కొక్క తాడుకి మళ్ళా 3 తాళ్లు క్లబ్ చేసి ఉంటాయి. అవి గాయత్రి మంత్రం యొక్క ఒక్కొక్క పాదంలోని 3 అక్షరాలు. తత్ సవితుర్ వరేణ్యం 3 పదాలు, భర్గో దేవస్య ధీమహి 3 పదాలు, ధియో యోనః ప్రచోదయాత్ అనేవి ఇంకో 3 పదాలు.
అంచేత 3 దారాలతో 9 పదాలతో గాయత్రి మంత్రం యొక్క మొత్తం శక్తి మన యజ్ఞోపవీతము మీద సూపర్ ఇంపోజ్ చేయబడుతుంది. సూత్రము అంటాం దాన్ని. సూత్రము అంటే ఫార్ములా. దీనిని కనుక మనం గుర్తించుకోగలిగితే నిరంతరము మనం గాయత్రి సాధకులమని మనకు గుర్తుంటుంది. యజ్ఞోపవీతంలో ఉన్న 3 సూత్రాలను కలిపి ఒక బ్రహ్మముడి ఉంటుంది. అది ఓం అంటాం. 3 ముళ్ళు కూడా వేస్తాము. అవి భూర్ భువః స్వః. మొదటి దారం తత్సవితుర్వరేణ్యం, రెండో దారము భర్గో దేవస్య ధీమహి, మూడో దారము ధియో యో నః ప్రచోదయాత్ అనేవి గాయత్రి యొక్క 3 పాదాలు. యజ్ఞోపవీతానికి మొత్తం 9 ముడులు ఉంటాయి. వీటిని నవనిధులు అంటారు. అష్టసిద్ధి నవనిధికే దాత. తత్ సవితుర్ వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్ అనేవి ఈ నవనిధులు. వాటి యొక్క క్యారెక్టరిస్టిక్స్ చెప్తున్నారు. ఎప్పుడైతే మీరు ఈ యజ్ఞోపవీతం వేసుకుంటారో వారికి ఈ 9 లక్షణాలైనటువంటి నిధులు వస్తాయి. అవేమిటంటే 1 జీవన విజ్ఞానం మీకు తెలియాలి. 2 శక్తిని ఎలా సంపాదించుకోవాలో మీకు తెలియాలి. 3 ఉన్న వాళ్లల్లో శ్రేష్టత్వం ఎలా పొందాలో తెలియాలి. 4 మీ లైఫ్ లో నిర్మలత్వము ప్యూరిటీ ఎలా తెచ్చుకోవాలో తెలియాలి. 5 దివ్య దృష్టి రావాలి. అంటే రాబోయే రోజులలో ఎలాంటి మార్పులు వస్తున్నాయో తెలిస్తే దానికి అనుగుణంగా మీరు ఎలా ఉండాలో తెలుస్తుంది. 6 సద్గుణాలు, 7 వివేకము, 8 సంయమనము, 9 సేవ. ఈ 9 లక్షణాలు నిజమైనటువంటి నిధులు. ఉట్టిగా డబ్బులు మీ దగ్గర ఉంటే అవి నిలవవు. అదే ఈ లక్షణాలు కనుక మీ దగ్గర ఉంటే ధనము, సంపద, సమృద్ధి మీ దగ్గరికి వచ్చి నిలుస్తాయి. ఎలా వస్తాయి అనేది పతంజలి యోగ సూత్రాలలో అద్భుతంగా వివరించారు. అంచేత మీరు గాయత్రిని ముట్టుకున్నారనుకోండి, ఇటు లలిత వస్తుంది, కుండలిని జాగరణ వస్తుంది, పతంజలి యోగ సూత్రాలు వస్తాయి. యజ్ఞోపవీతము అంటే సులభమైన మాటలలో చెప్పాలంటే యజ్ఞమయ జీవితము మీరు జీవించాలి అని. యజ్ఞమయ జీవితము అంటే త్యాగమయ జీవితం కాదు. అది ఇంగ్లీష్ తో వచ్చిన గొడవ. ఇంగ్లీష్ లో యజ్ఞమును సాక్రిఫైస్ అంటాం. సాక్రిఫైస్ అంటే త్యాగము అని అర్థం. కానీ యజ్ఞమయ జీవితము అంటే త్యాగమయ జీవనము కాదు. మరి యజ్ఞం అంటే ఏమిటి? సహయజ్ఞ ప్రజా సృష్ట్వా పురోవాచ ప్రజాపతి అనేన ప్రణవిశ్వత్వం మేనవో క్లిష్ట కామదుక్. మీతో పాటే యజ్ఞకర్మని కూడా బ్రహ్మ పుట్టించాడు. ఈ యజ్ఞాల ద్వారా మీ కోరికలు తీర్చుకోండి అని చెప్పాడు. అంచేత యజ్ఞోపవీతము అంటే కోరికలు తీర్చుకునేటటువంటి విద్య. అందుకే దీనికి కల్పవృక్షము అని పేరు పెట్టాం. కల్పవృక్షము అంటే కోరికలు తీర్చుకునేటటువంటి విద్య. అంచేత ఆధ్యాత్మిక జగత్తులో కోరికలు కోరుకోవద్దు అని అనటం లేదు. సవ్యమైన మంచి కోరికలు కోరుకోండి అంటున్నారు అంతే. అద్దంతో ఇల్లు కట్టుకుంటాను అంటారా, కట్టుకోండి. కానీ ఎవడైనా నిరసన అని చెప్పి ఓ రాయి వేస్తే పగిలిపోతుంది అది. కానీ ఎటువంటి దుర్బుద్ధి లేనటువంటి ప్రాంతంలో కనుక మీరు కట్టుకుంటే ఎవడూ దాని మీద రాయి వేయడు. అది బాగా ఉంటుంది. అంటే సద్బుద్ధిదాయకమైన వాతావరణంలో ఉంటే మీరు ఏ విధమైన కోరిక కోరుకున్నా ఆ కోరిక నెరవేరుతుంది, నిలబడుతుంది. ఈ యజ్ఞ విధానములో త్యాగము అనే మాట ఎందుకు వచ్చింది అంటే ఎప్పుడు ఏ కోరిక తీర్చుకోవాలన్నా ఎంతో కొంత త్యాగము చేయాలి. సినిమాకి వెళ్ళాలి, మొదట మీరు 3 గంటల కాలాన్ని త్యాగం చేయాలి ఆ సినిమా కోసం. అంటే కోరిక ఏది తీరాలన్నా మీరు మొదట కాలాన్ని పెట్టుబడిగా పెట్టాలి. ఇంజనీర్ అవ్వాలి అంటే కనీసం ఓ 5 ఏళ్లు దానికి సమయాన్ని కేటాయించాలి. గుడిసె వేసుకోవాలి, ఓ వారంలో అయిపోతుంది. 5 స్టార్ హోటల్ కట్టాలి, దానికి తగ్గ సమయం మీరు ఇచ్చుకోవాలి. అంటే కోరిక తీరటానికి మొదట మీరు సమయాన్ని త్యాగం చేయాలి. కోరిక తీరాలి అంటే రెండవది డబ్బుని లేదా వనరులను త్యాగం చేయాలి. మీ కోరిక లెవెల్ని బట్టి అది ఉంటుంది. ఈ 2 త్యాగం చేయకుండా మీకు ఏ కోరికైనా తీరేటటువంటి విధానం తెలుసా? ఆలోచించండి. అంచేత యజ్ఞోపవీతం ఏం చెబుతుంది అంటే సాధన చేసేవాళ్ళు ఈ రెండింటిని జాగ్రత్తగా వాడుకోండి అని చెప్తుంది. ఇష్టం వచ్చినట్టు గాయత్రీ సాధకుడు తన ధనాన్ని కాని
లేదా వనరులను కాని సమయాన్ని కాని వినియోగించకూడదు. అంచేత ఈ యజ్ఞోపవీతాన్ని ఒక విశేష వాతావరణంలో, ఒక విశేష కర్మకాండతో, ఒక విశేష జన సమూహంతో చేసుకుంటాం. దాన్నే యజ్ఞోపవీత సంస్కారము అంటాం మనం. ఆ సంస్కారం మీరు చేసుకుంటున్నప్పుడు ఆ పవర్తో మీరు సమయాన్ని కాని మీ వనరులను కాని దురుపయోగం చేయరు. కాని సంస్కార ప్రక్రియ కూడా మనం ఈనాడు మర్చిపోయాం. ఒకే ఒక్క సంస్కారం భారతదేశంలో ఇంకా ఊగుతూ నిలబడి ఉంది. అదే వివాహ సంస్కారము. సంస్కారం అంటే ఏమిటో చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఒక ముహూర్తం పెట్టుకుని ఒక విశేషమైన బంధువర్గాన్ని పిలుచుకొని వీళ్ళిద్దరూ భార్యాభర్తలుగా మారబోతున్నారు అని చెప్పి అగ్ని సముఖంలో మీరు ఆ బంధానికి ముద్ర వేస్తారు. వేశాక ఏమైంది అనేది మీరు గమనించటం లేదు. వేసిన మరుక్షణం రెండు కుటుంబాలు కలిసిపోతాయి. అంతవరకు ఎవరో తెలియని వాళ్ళు ఆ జీవిత పర్యంతము బంధువులుగా జీవిస్తారు. ఏం జరిగింది అక్కడ? కేవలం కొన్ని మంత్రాలతో అగ్ని ముందు జరిగిన కార్యక్రమము. తరువాత మీలో ఎంత మార్పు వచ్చిందో చూసుకోండి. ఆ మార్పు ఎన్నాళ్ళు ఉంటుంది? జీవితాంతము ఉంటుంది. సంస్కారము అంటే అది. అంచేత సంస్కారాత్ ద్విజ ఉచ్యతే. అదే గాయత్రి మంత్రం యొక్క గొప్పతనం. ఏ సంస్కారం చేయించుకున్నా కూడా గాయత్రి మంత్రం ఉంటుంది అక్కడ. ఆ మంత్రాన్ని ఉపయోగించుకోవడం మర్చిపోయాం మనం. మాస్టారు, నేను దీక్ష తీసుకున్న తర్వాత గాయత్రి మంత్రం చేయలేనేమో అంటారు నాతో చాలా మంది. యజ్ఞోపవీత సంస్కారం అయిన తరువాత చేయకుండా ఉండలేవు నీవు. సంస్కారంతో ఆ శక్తి వస్తుంది నీకు. రాలేదు అంటే యజ్ఞోపవీత సంస్కారం చేయించేవాడికి చేత కాలేదు, లేదా చేసుకోవడానికి కావలసినటువంటి మానసిక స్థితి మీలో లేదు. రెండూ ఈనాడు లేవనుకోండి. చేయించేవాడికి ఆ శక్తి లేదు, తీసుకునేవాడికి ఆ మానసికమైనటువంటి కోరిక లేదు. కాని అగ్నికి ఆ శక్తి ఉంది. అందుకే అగ్ని ముందు అగ్ని సాక్షిగా ఏం చేసినా కూడా చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు ఇస్తుంది. అందువల్ల గాయత్రి మంత్రము అదే చేసుకునేటప్పుడు ఒక కలశంలో నీళ్లు తీసుకొని ఓ దీపం మనం వెలిగిస్తాం. అగ్ని సాక్షిగా మీరు జపం చేస్తున్నారు. ఆ జపము రికార్డ్ అయిపోయి ఉంటుంది నేచర్లో. ఎంచేతంటే జలము, అగ్ని ప్రకృతి యొక్క శక్తులు. అది గుర్తుంచుకోండి. దీని వెనుకాతలు ఉన్నటువంటి సైన్స్, ఉపాసనను ఎలా చేయాలి, పూజ ఎలా చేయాలి అనే దాంట్లో మీరు నేర్చుకోవచ్చు. ఈ పూజ చేస్తున్నప్పుడు కావలసినటువంటి మానసిక స్థితి ఎలా ఉండాలి అనేది మనం దీక్ష తీసుకుంటున్నప్పుడు అర్థం చేసుకుందాం. యజ్ఞోపవీత సంస్కారం అంటే యజ్ఞం ద్వారా అగ్ని సముఖంలో ప్రకృతిలోని అనేక దేవతాశక్తుల సముఖంలో ముఖ్యంగా గాయత్రి మంత్ర ద్రష్ట, యుగద్రష్ట, తపోనిష్ట పండిత శ్రీరామ్ శర్మ ఆచార్య యొక్క సూక్ష్మ సంరక్షణలో తీసుకున్నటువంటి గాయత్రి మంత్రము మీకు ఖచ్చితంగా సత్ఫలితాలను ఇస్తుంది. అది మేము తీసుకున్నాము అని మీరు నిరంతరము గుర్తుండటానికి యజ్ఞోపవీతం ఉపయోగపడుతుంది. కానీ కేవలం గుర్తు చేయటానికే కాదు అది ఉండేది. అందులో చాలా అద్భుతమైన శక్తి నిబిడీకృతమవుతుంది. ఎలా అయితే వివాహ సంస్కారం అయిన తర్వాత ఆ బంధాలు జీవితాంతము కొనసాగుతాయి, యజ్ఞోపవీత సంస్కారం అయిన తరువాత గురువుతోనూ గాయత్రితోనూ జీవితాంతము మీ యొక్క సంబంధము కొనసాగుతుంది. గాయత్రి సాధన యొక్క ముఖ్య ఉద్దేశ్యం. ఇంతవరకు గాయత్రి సాధన మీకు కష్టాలు ఏమైనా ఉంటే పోతాయి, సాత్వికమైన కోరికలు ఏమైనా ఉంటే ఖచ్చితంగా తీరుతాయి. దీనివల్ల మీరు ఇతరులకు హాని చేయలేరు, కానీ మీ జీవితాలు చాలా సుఖంగా ఆరోగ్యవంతంగా ఉంచుకోగలరు. మీరు ఇంకాస్త తీవ్ర స్థాయిలో సాధన చేసుకుంటే మీలో కుండలిని జాగరణ జరుగుతుంది అని తెలుసుకున్నాము. కానీ అంత మాత్రమే గాయత్రి సాధన యొక్క ఉద్దేశ్యం కాదు. గాయత్రి సాధనకి ఇంకా చాలా లోతైనటువంటి, మనం ఊహించలేనటువంటి అత్యద్భుతమైనటువంటి లక్ష్యాలున్నాయి. అందులో మొదటి లక్ష్యం ఏమిటంటే పరిణామగతిని పెంచుట. ఇది మన భారతీయ సంస్కృతి ప్రకారము తల్లి గర్భంలో బిడ్డ ప్రవేశించక ముందు నుంచి ఈ పరిణామ క్రమం గురించి చెప్పబడుతుంది. ఈ పరిణామ క్రమము యొక్క ఫైనల్ స్టేజెస్ అంత్యేష్టి సంస్కారముగా శరీరము వదిలేసిన తర్వాత మీకు చెప్పబడతాయి. అంత్యేష్టి సంస్కారములో ఎవడైతే శరీరము వదిలేశాడో వాడికి ఇలా చెప్తాము మనం, నువ్వు ఎటు వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళాలి, కానీ దురదృష్టవశాత్తు మర్చిపోయాం మనం అవన్నీ. కనీసం మంత్రాలైనా ఉన్నాయి ఈనాటికి మన అదృష్టం కొద్ది. గాయత్రి మంత్రము మనం పుట్టక ముందు ఉపయోగపడుతుంది, బతికి ఉన్నంత కాలము ఉపయోగపడుతుంది, చనిపోయిన తర్వాత కూడా ఉపయోగపడుతుంది.
మనం పుట్టక ముందు, చనిపోయిన తరువాత మన జీవితం ఎన్ని రకాలుగా, ఎన్ని విధాలుగా జరుగుతుంది, అందులో నీ పాత్ర ఏమిటి అని చెప్పే విజ్ఞానాన్ని, సైన్స్ ని పరిణామ క్రమం అంటాం. ఈ పరిణామ క్రమం గురించి నేను చదివిన అన్ని పుస్తకాల్లోనూ అద్భుతమైన పుస్తకం ఏమిటంటే సీక్రెట్ డాక్ట్రిన్. మేడం బ్లావెట్స్కీ రాసింది. థియోసాఫికల్ సొసైటీని స్థాపించింది ఆవిడ. కొన్ని పుస్తకాలు మన ఇంట్లో ఉండటం చాలా మంచిది, మనం చదివినా చదవకపోయినా. వాటిలో ఈ పుస్తకం ఒకటి. సీక్రెట్ డాక్ట్రిన్ లో 2 వాల్యూమ్స్ ఉన్నాయి. ఒక వాల్యూమ్ సృష్టి యొక్క పరిణామ క్రమాన్ని, కాస్మోజెనిసిస్ ని చెప్తుంది. రెండో వాల్యూమ్ మానవుడి యొక్క పరిణామ క్రమాన్ని, ఆంథ్రోపాలజీ చెప్తుంది. అసలు ఆ పుస్తకం ఇంట్లో ఉండడమే ఒక పెద్ద సేవ్. భగవద్గీత ఎక్కడ ఉందో తత్ర తిష్టాని నారద అంటాడు కృష్ణుడు. రామనామం ఉన్న చోట హనుమంతుడు ఉంటాడు అని చెప్పారు. అలాగే సీక్రెట్ డాక్ట్రిన్ పరిణామ క్రమాన్ని గురించి ఎక్కడ చెప్పబడి ఉందో అక్కడ గాయత్రి శక్తి ఉంటుంది, మీకు తెలిసినా తెలియకపోయినా. పరిణామ క్రమం గురించి మనం ఎప్పుడైనా మాట్లాడుకుందాం. మీరు పిలిస్తే సీక్రెట్ డాక్ట్రిన్ మీద నేను మాట్లాడతాను, అప్పుడు తెలుసుకుందాం. కానీ అది అంత సులభంగా రాదు. ఓ 40-50 రోజుల పాటు రోజు కనీసం 3 గంటల పాటు కూర్చుని నేర్చుకుంటే కాని అర్థం కాదు. కానీ అదేమీ లేకుండా మీరు రోజు కంటిన్యూస్ గా కనుక గాయత్రి మంత్రం చేసుకుంటూ ఉంటే మీకు కూడా పరిణామ క్రమం గురించి తెలిసిపోతుంది. అంటే గాయత్రి చేసుకుంటూ ఉంటే ఆ పుస్తకం అర్థం అవటం మొదలు పెడుతుంది. నేను ఎన్నో ఏళ్ల బట్టి చదవగా అర్థం కాకపోతే చివరికి కొన్ని ఏళ్ల క్రిందట దాన్ని అర్థం చేసుకునే శక్తిని, అనుగ్రహాన్ని మాస్టర్ ఈకే అంటే ఎక్కిరాల కృష్ణమాచార్య గారు ఇచ్చారు. ఆ రోజు నుంచి వరుసగా 3 రోజులు చదివాను. బాగా అర్థమైంది నాకు. ఆ పుస్తకం అసలు మీ జీవితాలనే మార్చేస్తుంది. ఎంచేతనంటే అసలు ఈ గురువులంటే ఎవరు, గురువుల మధ్య ఉన్నటువంటి తేడా ఏమిటి, సివివి గారు ఏ లెవెల్ మనిషి, ఏకే గారు ఏ లెవెల్ మనిషి, సత్యసాయిబాబా గారి స్థాయి ఏంటి, శ్రీరామ్ శర్మ ఆచార్య స్థాయి ఏమిటి, వీళ్ళందరితో పాటు మనకి ఉన్న లింక్ ఏంటి, మీరు హైదరాబాద్ లోనే ఫలానా ఇంట్లో ఎందుకుంటున్నారు, మీ ఇంటి పక్కన ఫలానా వాడే ఎందుకుంటున్నాడు, ఎందుకు మన నిత్య జీవితంలో ఇన్ని గందరగోళాలు జరుగుతున్నాయి, ఇవన్నీ అర్థమవుతాయి. అర్థం అవడం అంటేనే సమస్య పరిష్కృతం అవటం అని అర్థం. అది గాయత్రి సాధనతో ఆటోమేటిక్ గా జరిగిపోతుంది. అది ఎలా జరుగుతుంది ఏమిటి అనేది గాయత్రి మహావిజ్ఞానంలో చాలా స్పష్టంగా రాసి ఉంది. దాని తరువాత గాయత్రి మంత్రము మీకు సోలార్ లోగా శరణాగతిని నేర్పుతుంది. దాన్ని గాయత్రిలో సవితుహు అంటాం. సూర్యుడికి సమర్పణ చేసుకునేటువంటి శక్తి గాయత్రి మంత్రం ద్వారా వస్తుంది. సూర్యుడు మన సృష్టి యొక్క సంపూర్ణ నియంత కనుక ఎప్పుడైతే ఆ సూర్యుడికి మీరు సమర్పణ చేసుకుంటారో మీ జీవితాలు రకరకాలుగా మారిపోయి ఉంటుంది. జిడ్డు కృష్ణమూర్తి, శ్రీరామ్ శర్మ ఆచార్య అనేటటువంటి 2 అద్భుతమైనటువంటి వ్యక్తులు భూమి మీద అవతరించారు. వీళ్ళిద్దరికీ ఉన్న లింక్ ఏమిటి, ఏ విధంగా వాళ్ళు ఈ గాయత్రి మంత్రశక్తిని ప్రపంచానికి అందచేయటానికి పనిచేశారు. జిడ్డు కృష్ణమూర్తి గారు ఓ చిన్న పుస్తకం రాశారు, ఎట్ ద ఫీట్ ఆఫ్ ది మాస్టర్ అని, అల్సియోస్ అనేటువంటి మారు పేరుతో. థియోసాఫికల్ వారిని ఎవరిని అడిగినా ఇస్తారు. దాన్నే తెలుగులో గురుచరణ సన్నిధి అని కూడా ఒక ట్రాన్స్లేషన్ వచ్చింది. చాలా చిన్న పుస్తకం అది. అది గాయత్రి మంత్ర రహస్యాన్ని తెలుపుతుంది చాలా బాగా. అది మనకి అర్థమవుతుంది. కానీ ఇవంతా కూడా రోజు 1 గంట సేపు గాయత్రి మంత్రం చేస్తూ ఉంటే మీలో ఆటోమేటిక్ గా వస్తాయి. అది మాత్రము మీరు నమ్మండి. ఆ విశ్వాసం మీకుండాలి. మీరు చేసి చూడండి. మనసు పెట్టి చేసినా, పెట్టకుండా చేసినా ఫలితం వస్తుంది. ఆహారం మనసు పెట్టి తిన్నా, మనసు పెట్టకుండా తిన్నా మీకు ఎంతో కొంత శక్తినిస్తుంది. అలాగే ఇది కూడా మీరు మనసు పెట్టి చేస్తే చాలా మంచిది, లేకపోయినా పర్వాలేదు. కానీ 1 సంవత్సరం పాటు రోజు 1 గంట సేపు గాయత్రి చేయండి. కండిషన్ ఇది. ఫలితాలు నేను చెప్పినవన్నీ వస్తాయి. గాయత్రి చేయటం వలన పాత కోరికలకు బదులుగా కొత్త ఆలోచనలు వస్తాయి మీకు. గాయత్రి చేయటం వలన బుద్ధి దాటి మనం చిత్తంలోకి ప్రవేశిస్తాం. అక్కడి నుండి అహంకారంలోకి ప్రవేశిస్తాం. అంటే మైండ్ లెవెల్ నుండి సబ్ కాన్షియస్ మైండ్ కి, అక్కడి నుండి సూపర్ కాన్షియస్ మైండ్ కి వెళ్తాం. ఇప్పుడు యజ్ఞం చేసుకుందాం. అంటే సమయాన్ని, డబ్బుని ఖర్చు చేయాలి మీరు.
సరే, ఇప్పుడు మీరు సమయాన్ని ఎలానూ ఇస్తున్నారు, డబ్బుని ఏ రూపేణా ఇస్తున్నారు, ఏ రూపేణా అనేది రేపు దీక్షలో చెప్తాను. ఆధ్యాత్మిక జగత్తులో యజ్ఞానికి 2 పేర్లున్నాయి, సోహం సాధన, బిందు సాధన. ఇక్కడ మాస్టర్ గారు యజ్ఞం చేయించారు 5 గాయత్రి మంత్రాహుతులతో మానసికంగా. స్వస్తి. జై గురుదేవ్, జై హింద్, జై భారత్, జై జై మహాకాల్.